రోజులాగానే ఉన్న లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 706తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు మీ మొబైల్ ఫోన్లో వాడుతున్నటువంటి బ్యాటరీ యొక్క సైజ్ కెపాసిటీ ఎంత అని చెప్పి నేను అడగడం జరిగింది. 4000 mAh అని చెప్పి 11%, 5000 mAh అని చెప్పి 47%, 6000 mAh అని చెప్పి 14%, 7000 mAh అని చెప్పి 20%, అలాగే ఐ డోంట్ కేర్ అని చెప్పి 7% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం అయితే జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే 4500 నుంచి 5000 mAh బ్యాటరీ ఏదైతే ఉందో ప్రాపర్ కెపాసిటీ బ్యాటరీ అనే నా అభిప్రాయం. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా వీటి మధ్యలోనే మనకి బ్యాటరీస్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు మీ మొబైల్ ఫోన్కి ఎడిషనల్గా యాక్సెసరీగా వాడుతున్నటువంటి యాక్సెసరీ ఫర్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, అంటే వైర్డా వైర్లెస్సా, లేదు అన్నట్లయితే వైర్లెస్లో అయితే కనుక టీడబ్ల్యూఎస్ఆ లేదా నెక్ బ్యాండ్ స్టైలా, లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ ఇచ్చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి క్వాల్కమ్ నుంచే స్టార్ట్ చేద్దాం. క్వాల్కమ్ నిన్న సాయంత్రం అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్, అంటే నెక్స్ట్ జనరేషన్ కాదు, ఎగ్జిస్టింగ్ దానికి అప్గ్రేడ్ వేరియంట్ కింద 888+ ప్రాసెసర్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ఏదైతే ఉందో దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz ఉంటే ఇది వచ్చేటప్పటికి మనకి 2.99 ఆల్మోస్ట్ 3 GHz కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి 888 ఏదైతే ఉందో 26 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ని ఇది జనరేట్ చేయగలిగితే, వేరే ఇప్పుడు ఉన్నటువంటి ఓవర్ క్లాక్డ్ వర్షన్ ఏదైతే ఉందో అంటే 3 GHz ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 32 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అయితే ఇది చేయగలదంట. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఓవర్ క్లాక్డే, అంతకుమించి అయితే లేదు. మిగతా రెస్ట్ ఆఫ్ ద మోడెమ్ కావచ్చు, ఐఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ సెకండ్ జనరేషన్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ OnePlus 9T సిరీస్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి MI12 సిరీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాసెసర్తో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2కి సంబంధించినటువంటి ప్రైస్ అయితే ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్, బడ్స్ ప్రో ప్లస్, దానికి అప్గ్రేడ్ వేరియంట్ కింద దీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాపిల్కి సంబంధించినటువంటి బీట్స్ స్టూడియో బడ్స్ ఉంది చూసారా, దానికి కాంపిటేటివ్ కింద ఈ బడ్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా రేపు ఆగస్ట్ నాడు వీళ్ళైతే S22 అలాగే వాచ్ 4 అయితే లాంచ్ చేయబోతున్నారు కదా, దాంతోపాటే దీన్ని కూడా వీళ్ళు ప్యారలల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 10mm బేస్ బూస్ట్ డ్రైవర్తో పాటు 500 mAh ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీ ఏదైతే ఉందో కేస్కి, అండ్ 50 లేదా 60 mAh ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీ ఏదైతే ఉందో ఇయర్ బడ్స్కి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాగే దీని ప్రైస్ కూడా సుమారుగా 11,000 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో. సో ఆ బడ్జెట్లో మంచి డీల్ అని నా అభిప్రాయం. మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో అతి త్వరలో మన ముందుకి 65 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొని రాబోతుంది. అదేంటన్నా ఆల్రెడీ 125 వాట్స్ కూడా ఉంది కదా అని అంటారా, బట్ ఇది వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ ఛార్జర్లో కాదు, మొబైల్ ఫోన్లో కాదు. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే, పవర్ బ్యాంక్లో ఇప్పటిదాకా మీరు చూసారంటే మాక్సిమం మనం 18 వాట్స్ దాకా చూసాం అనుకుంటా, మేబీ ఇంకంతకంటే ఎక్కువ అంటే 22 వాట్స్ దాకా చూసి ఉండొచ్చేమో. సో ఇది వచ్చేటప్పటికి ఏకంగా 65 వాట్స్ USB టైప్ ఏ అలాగే PD ఛార్జింగ్కి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి పేటెంట్ అయితే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ సూన్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో దీన్ని మార్కెట్లో చూసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ 10,000 mAh బ్యాటరీ కిందనే మన ముందు తీసుకొస్తారు. ఇకపైన పవర్ బ్యాంక్తో కూడా మనం చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus నుంచి OnePlus Nord 2కి సంబంధించినటువంటి ఫస్ట్ రెండర్ లుక్ నిన్న రాత్రి లీక్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది క్వైట్ సిమిలర్ OnePlus 9 సిరీస్ మొబైల్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా, అంటే ఇంకా చెప్పాలంటే OnePlus 9 ఎలా అయితే ఉందో సేమ్ అదే విధమైనటువంటి లుక్ తోటి, అండ్ 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి, MediaTek Dimensity సంబంధించినటువంటి 1200 SoC, LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, అలాగే UFSకి సంబంధించినటువంటి 2.2 కానీ UFS 3.0తో కానీ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు వచ్చేటప్పటికి మీకు పంచువల్ కట్అవుట్, అది కూడా 32 మెగాపిక్సెల్తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్ లేదా 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా సుమారుగా 30 నుంచి 35,000 మధ్యలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫీషియల్గా ఇది వచ్చేటప్పటికే నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ సెకండ్ వీక్లో అఫీషియల్గా వీళ్ళు టీజర్ స్టార్ట్ చేసి లాస్ట్ వీక్ కల్లా మన
ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎవరైతే OnePlus దగ్గర నుంచి మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ అయితే ఒక లుక్ వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ అయితే మనకి ఇన్ఫినిక్స్ 0 అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి 160 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ఈరోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా మీకు మార్కెట్లో ఉన్నటువంటి హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి అంటే ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్స్లో ఉన్నది ఒప్పోలోనే మనం చూసాం 125 వాట్స్ దాకా. ఇది వచ్చేటప్పటికే మనకి 165 వాట్స్. అంటే ఫాస్ట్ ఛార్జ్ పెరిగే కొద్దీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కూడా హీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో అలా హీట్ కాకుండా వీళ్ళు వచ్చేటప్పటికే లోపల ట్రైసెల్ తోటి వోల్టేజ్ని అనేది డైరెక్ట్గా పంప్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇలా పంప్ చేయడం వల్ల మీకు మొబైల్ ఫోన్ అనేది 98.3 దాకా మనకి టెంపరేచర్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. వేరే ఇక్కడ ఒప్పోలో చూసారంటే సుమారుగా 93% దాకానే మనకు రావటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే వీళ్ళు సూపర్ ఛార్జ్ పంప్ టెక్నాలజీ అనేది ఒకటి యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఇది పాసిబుల్తో పాటుగా సుమారుగా 60 రకాల ఇండివిజువల్ సెన్సార్స్ తోటి దీన్ని అయితే మానిటర్ చేస్తున్నారంట. ఈవెన్ 160 వాట్స్ పెట్టి మీరు ఫోన్ని ఛార్జ్ చేసినా కానీ ఇది మీకు ఈ 60 పాయింట్స్ ద్వారా సెన్సార్స్ ద్వారా మనకి హీట్ని కంట్రోల్ చేయడంతో పాటు ఎక్కడన్నా ఏదైనా అయింది అన్నట్లయితే ఇమీడియట్గా కట్ ఆఫ్ చేయడం కూడా మరొక విశేషం. ఇకపోతే దీంట్లో మీకు 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కేవలం ఇది 10 minutes మాత్రమే టైం తీసుకుంటుంది. వేరే ఇక్కడ మీకు 1 minute వచ్చేటప్పటికి 18%, అలాగే 5 minutesలో వచ్చేటప్పటికి 58% ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ చేసుకోవటం మరొక విశేషం. ఎనీవే ఇన్ఫినిక్స్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్లో మనం ఈ టెక్నాలజీని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 7 ఇదైతే మనకి రేపు అక్టోబర్ లేదా సెప్టెంబర్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి యాపిల్ వాచెస్ అన్నింటిలో కూడా ఒకే ప్రాబ్లమ్ని యాపిల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఏంటంటే వీటిల్లో ఛార్జింగ్ అనేది ఉండదని చెప్పి, సో బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందని చెప్పి వీటిని ఓవర్కమ్ చేయడానికి బ్యాటరీని బిగ్గర్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం దీంట్లో మనకి బాడీ టెంపరేచర్తో పాటు ఆల్కహాల్ కంటెంట్ని అలాగే మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చూపించే సెన్సార్స్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇకపైన ఎక్కువగా సెన్సార్స్ కాకుండా బ్యాటరీ యొక్క లైఫ్ని పెంచడం కోసం, బ్యాటరీ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువగా పాటుపడేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే వాచ్ సిరీస్ 7లో మనం హయ్యర్ బ్యాటరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాచ్ సిరీస్ లైనప్ అన్నిటిల్లో కూడా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ Mi 12 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కెమెరా డీటెయిల్స్ ఈరోజు మనకి లీక్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్నైతే దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి శాంసంగ్కి సంబంధించినటువంటి 200 మెగాపిక్సెల్ సెన్సార్, అది కూడా ఒలింపస్ కెమెరా సెన్సార్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 895 ప్రాసెసర్ SoC చిప్సెట్ తోటి. సో ఈ సెన్సార్ అనేది వీళ్ళు ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో దీంట్లో టెక్నాలజీతో ఏంటంటే 16 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బిన్ చేస్తూ మన ముందుకి ఈ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ శాంసంగ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ మోడల్స్ అన్నింటిలో ఇదే సెన్సార్స్ని మన ముందుకు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మన ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం దగ్గర నుంచి ఆగస్టు 15వ తారీఖు మన ముందుకు ఒక గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ 5G సర్వీసెస్ ఆగస్టు 15వ తారీఖు మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సో ఆ రోజు అఫీషియల్గా మన ఇండియన్ హెడ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎవరైతే ఉన్నారో ఇతను అఫీషియల్గా ఈ సర్వీసెస్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని టెలికాం సంస్థలకు కూడా వీళ్ళైతే ఒక మెసేజ్ ఇచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ని కూడా కేటాయిస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. అండ్ ఈరోజు అఫీషియల్గా MTNL ఏదైతే ఉందో ఢిల్లీలో వీళ్ళకి సంబంధించినటువంటి 5G ట్రయల్ రన్స్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎనీవే అన్నిటిల్లో కూడా మనకు ఒకటేసారి 5G సర్వీసెస్ రన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఆగస్టు 15th నాడున. పోతే ఈ 5G సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎవరైతే చేయబోతున్నారో వీళ్ళందరికీ కూడా ఒక విన్నపం అని కూడా చెప్పడం జరిగింది. అదేంటి అంటే చైనీస్కి సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ లేదా మోడెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా మన ఇండియన్ అలాగే లేదా ఇతర కంట్రీస్ ఎక్కువగా యూస్ చేయమని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎనీవే ఫర్ ఎ గుడ్ కాజ్. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ 3ని అలాగే ఎయిర్పాడ్స్ Pro 2ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన లాంచ్ డేట్ని అప్రాక్సిమేట్గా కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మీకు ఎయిర్పాడ్స్ 3 ఏదైతే ఉందో అక్టోబర్ లేదా సెప్టెంబర్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట ప్యారలల్గా మనకి ఐఫోన్తో పాటు. ఇకపోతే దీంట్లో ఎయిర్పాడ్స్ 2 ఏదైతే ఉందో Pro 2 ఏదైతే ఉందో
Q2 2020 అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా జూన్ కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత. ఇక దీనికి సంబంధించినటువంటి అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో పాటు బడ్స్ టైప్ డిజైన్ తోటి మన ముందు, అంటే గూగుల్ పిక్సెల్ బడ్స్ ఉన్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ డిజైన్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే డిజైన్లో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మనకు కూడా వాడటానికి కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా యాపిల్ సెగ్మెంట్లో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యేటువంటి దానిలో అయితే ఉన్నాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.